నమస్తే, నేను మీ సతీష్. జగన్పై కూటమి కుట్రలు పన్నుతూ ఉంది. జగన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలి అని కూటమి అనేక కుయుక్తులు పన్నుతూ ఉంది. ఇది ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోజు చేస్తున్నటువంటి ప్రచారం. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గడిచిన కొద్ది రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రాగాన్ని అందుకుంటూ ఒక్కో నినాదంలాగా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు వంచి ఉంది, రాప్తాడు ఘటనను చూస్తే అది స్పష్టమవుతుంది, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కుట్రలు పన్నుతూ ఉంది కూటమి ప్రభుత్వం, ఆయన పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమే, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పైన ఈ కేసుల పేరుతోటి అమిత్ షా లేఖలని అవని ఇవని కావాలని కేసుల్లో ఇరికించాలి అని చెప్పి ఎంపీ లావు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళతో లేఖలు రాయించడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు జగన్ పైన. ఆయనకి ప్రాణహాని పొంచి ఉంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగాన్ని తీసుకుంటా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని భావించవచ్చా? అసలు ఈ రకమైనటువంటి ప్రచారాలను ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు చేయించుతున్నారా? ఇప్పుడు కుట్రలు చేసేవాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు విమర్శలు. ఏది కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అసలు ఆయన పేరే కుట్రల మోహన్ రెడ్డి అని మార్చారు. అసలు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, కుట్రల మోహన్ రెడ్డి అని వాళ్ళ విమర్శలు చేస్తుంటే ఇప్పుడు జగన్ పైనే వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఇవాళ సాక్షి మీడియా, లేకపోతే నీలి మీడియా, కూలి మీడియా వాళ్ళ వ్యాఖ్యలు. ఇప్పుడు హెలికాప్టర్ కుట్ర అంటున్నారు తాజాగా. ఇప్పుడు హెలికాప్టర్ కుట్ర చేసింది ఎవరు? ఇప్పుడు హెలికాప్టర్లో వచ్చారు ఆయన బెంగళూరు నుంచి, మామూలుగా రాఫ్తాడు ఆ పర్యటన, లింగమయ్య కుటుంబానికి పరామర్శ, హెలిప్యాడ్ దగ్గరకు అందరినీ పిలిపించుకుంది ఎవరు? ఆ బ్యారికేడ్స్ అన్నీ కూడా పీకేసి మరీ హెలికాప్టర్ మీద పడింది ఎవరు? ఆ చాపర్ని ధ్వంసం చేసింది ఎవరు? విండ్షీల్డ్ దెబ్బతిందన్నారు, ఆ ఫ్యాన్ ఏదో వంగిపోయిందన్నారు, అక్కడ ఒక బ్యాగ్ ఏదో పోయిందన్నారు. ఇదంతా ఎవరు చేశారు? ఎవరు చేయించారు? ప్రభుత్వం చేయించిందా? ఇప్పుడు ఎవరు వాట్సాప్ మెసేజ్లు పెట్టారు ఒక గ్రూప్లో? ఇప్పుడు ఏది వాళ్ళందరినీ కూడా హెలిప్యాడ్ దగ్గరికి రమ్మని మెసేజ్లు పెట్టించింది కూడా కూటమి ప్రభుత్వమా? అంటే వాళ్ళు ఒకందుకు ఆ విధంగా చేస్తే ఇది ఇంకొకందుకు మారినట్టు. తన యొక్క బల ప్రదర్శన కోసం జనాన్ని పోగేసుకున్నాడా, లేకపోతే తనకి దీన్ని సాకుగా చూపించి తన భద్రతని ఒక ప్రశ్నార్థకంగా మార్చి శాంతి భద్రతలు తనకి సెక్యూరిటీ కోరటం కోసం చేశాడా, శాంతి భద్రతలు దెబ్బతీయటం కోసం చేశాడా? ఇది చేసింది ఎవరు? హెలికాప్టర్లో వచ్చింది జగన్మోహన్ రెడ్డి, అందరినీ పిలిపించుకుంది జగన్మోహన్ రెడ్డి, దాని మీదకి ఎగదోసింది ఇవాళ అక్కడ ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పోలీసులు. అక్కడ రెండంచెలుగా ఉన్నటువంటి 250 మంది చేతులు ఎత్తేసారు. ఆయన పైన పెట్టిన కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమే. కృష్ణదేవరాయల గురించి మాట్లాడారు. అసలు రాయలు వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశంలో చేరి ఎంపీగా గెలిచి ఇన్ని నెలలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఏమైనా మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? రజనీ కృష్ణదేవరాయలని టార్గెట్ చేయకపోతే ఆయన అసలు నోరు తెరిచేవాడా? అంటే రజనీతో కృష్ణదేవరాయలని తిట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డా? అంటే కుట్ర ఏముంది ఇందులో? ఇప్పుడు తను కెలికింది, కృష్ణదేవరాయలని ఆమె ఏదో టార్గెట్ చేసింది, ఆమె వ్యక్తిత్వంలోకి ఆయన ఏదో తొంగి చూస్తున్నాడు అంది. చాలా దారుణమైన విమర్శలు మీ మాజీ మంత్రి రజనీ కృష్ణదేవరాయల మీద చేస్తే అతను ఏం చేశాడు? అప్పుడు బరస్ట్ అయ్యాడు. రజనీ భాగవతం బయటపెట్టాడు, జాషువా గురించి మాట్లాడాడు. జాషువా జీవితం, ఆయన యొక్క కెరీర్ ఈ రజనీ ఎలా స్పాయిల్ చేసిందో ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి జాషువా ఈ స్టోన్ క్రషర్సు, వీళ్ళ బెదిరింపులు, 2,20,00,000 మామూళ్ళు, ఇవన్నీ కూడా బయటపెట్టాడు. బయటపెట్టడమే కాదు, అసలు ఈ లిక్కర్ మాఫియా గురించి మాట్లాడాడు. అసలు ఆధారాలతో సహా అమిత్ షాకి అందజేశాడు. ఆ తర్వాత వచ్చి ముఖ్యమంత్రికి అందజేశాడు. సునీల్ రెడ్డి అనే క్యారెక్టర్ ఎలా 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు, 2,000 కోట్లు దుబాయ్కి ఎలా మనీ లాండరింగ్ చేశాడు. ఇది మాట్లాడింది ఒక ఎంపీ లోక్సభలో. అతని ఆధారాలతో అతను మాట్లాడి అతను చూపిస్తే మీరు ఇంకా ఇందులో కుట్ర ఏంటి? మనీ లాండరింగ్ కుట్ర కృష్ణదేవరాయలు చేశాడా, మీరు చేశారా? ఇప్పుడు ఇవాళ మద్యం మాఫియా లేదు, సాయి రెడ్డిని పిలుస్తున్నారు,
అతను 18వ తారీఖు రమ్మంటే లేదు నేను అసలు 17 వస్తానంటున్నాడు. ఇప్పుడు సాయిరెడ్డి లీక్స్ ఇది కుట్ర. అతను కేవీ రావుని బెదిరించిన కేసులో కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు 3600 కోట్ల ఆ షేర్లు పాయింట్ బ్లాంక్. ఆ బెదిరింపుల కేసులో ఏంటి కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పాడు. ఎవరు చెప్పించారు? చెప్పింది ఎవరు? నీ నీడ. నువ్వు A1 అయితే అతను A2. ఇన్నేళ్ళు నీతో పాటు ప్రయాణించి మీ తాతకు సేవ చేశాడు, మీ నాన్నకు సేవ చేశాడు, నీకు సేవ చేశాడు. 3 తరాలు నీళ్ళు కొలిచిన సాయిరెడ్డి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నీ మీద ఎందుకు అతని మనసు విరిగిపోయింది? ఇది వదిలేసి ఇప్పుడు ఇవాళ మళ్ళా ఏంటి లిక్కర్ మాఫియా, అందులో రమ్మన్నారు 18వ తారీఖు అతన్ని విచారణకి. దాంట్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. ఇప్పుడు కసిరెడ్డి రాజు ఇవాళ మరి పరారైన పరిస్థితి. సాయిరెడ్డి రేపొద్దున మళ్ళా వస్తే అతను విచారణలో ఏం చెప్తాడు? అప్రూవర్గా మారితే ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయి? అతను నిందితుడిగా కాదు పిలుస్తోంది, సాక్షిగా పిలుస్తున్నారు. ఈ విధంగా ఉంటే ఇప్పుడు కుట్రలు ఎవరు చేస్తున్నారు? నువ్వు ఇవాళ ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలో తెలియక నీకు కూటమి ప్రభుత్వం ఇవాళ మొత్తం నిన్ను అష్టదిగ్బంధనం చేస్తున్న పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరవుతూ ఈ విధమైనటువంటి పనుల ద్వారా సానుభూతి తెచ్చుకోవాలనో లేదా విచారణ సంస్థల్ని తప్పుదారి పట్టించాలనో ప్రజల్లో అపోహలు పెంచాలనో అవి అయ్యేది కాదు. ఇప్పుడు కుట్రలేవి? రాజమండ్రిలో మత కలహాల చిచ్చు పెట్టే కుట్ర ఏది? అక్కడ ఒక పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే అది హత్య అని ముసుగేసి అక్కడ ఉన్న క్రైస్తవ సంఘాలని రెచ్చగొట్టి ఆ వచ్చిన పాస్టర్లు భక్తులు అందరితో రాజమండ్రిని తగలబెట్టే కుట్ర పోలీస్ భగ్నం చేసింది. సీసీ ఫుటేజులతో బయటపెట్టింది. అది రోడ్డు ప్రమాదం. అతను మద్యం ఎక్కడెక్కడ కొన్నాడు, ఎక్కడెక్కడ పడ్డాడు, అది బండి ఎలా దెబ్బతింది, కండిషన్లో లేని బండి, కండిషన్లో లేని పాస్టర్ మరణించాడు. కుట్ర ఏది? తిరుపతిలో చేసింది కుట్ర. తిరుమల గోశాల పైన భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కుట్ర. ఇప్పుడు టీటీడీ వాళ్ళ మరి 11 నెలలుగా చక్కగా అది ప్రక్షాళన, మంచిగా నైవేద్యాలు, చక్కగా అన్నదానం, వెంగమాంబ అన్ని చోట్ల భక్తులంతా నేను సంతోషంగా దర్శనాలు అన్నీ చక్కగా జరుగుతుంటే అక్కడ గోశాల డ్రామా ఆడారు. ఓ పెద్ద కుట్రకి అక్కడ నాంది పలికారు. 3 నెలల్లో 100 గోవులు చచ్చిపోయినాయి అని చెప్పడం కుట్ర కాదా? ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి ఇక్కడ చనిపోయినట్టుగా చిత్రించడం కుట్ర కాదా? 3 నెలల్లో ఎన్ని ఆవులు చనిపోయాయి? 3 నెలల్లో చనిపోయింది 43. 3 నెలల్లో ఎన్ని లేగదూడలు పుట్టాయి? 58 లేగదూడలు పుట్టాయి, 43 చనిపోయాయి. ఇది సహజం. ఏంటి ఇప్పుడు నెలకి మరి 10-15 ఆవులు చనిపోతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి నివేదిక చెబితే నీ హయాంలో గోశాలకి విజిలెన్స్ వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? అరే దాణా కక్కుర్తి పడతావా? గోవులు లేని గోశాలకి దాణా కొంటావా? నువ్వు తింటానుక? అది గోవులకు పెడతానుక, నువ్వు తింటానుక? అంటే ఎలా నీకు ఆ దాణాలో కక్కుర్తికి పడ్డా? 78 లక్షలు కమిషన్ అంట. విజిలెన్స్ రిపోర్ట్ నిన్న శ్యామలరావు బయట పెట్టాడు. నీ హయాంలో దగ్గర 273 ఆవులు చనిపోయినాయి అని చెప్పి విజిలెన్స్ చెప్తుంటే నువ్వు ఇప్పుడు చనిపోయినాయి అని చెప్తే అంటే అక్కడ ఆ గోశాలను అడ్డం పెట్టుకుని అక్కడ ఒక కుట్ర, భక్తుల్లో మనోభావాలు దెబ్బతీసి అంటే కుట్రలు మీరు చేస్తూ మీ మీద కుట్రలు చేస్తున్నారు అని నువ్వు నాటకం ఆడినా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపరు.